ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులారా, మనకి 2025-26 విద్యా సంవత్సరం రాబోతున్నది. అలాగే బదిలీలు రాబోతున్నాయి, ప్రమోషన్ రాబోతున్నాయి. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే ఎవరు ఎక్కడికి వెళ్తామన్న టెన్షన్ ఒకటి ఉంది మన మనసులో. అవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాలు మార్చే శక్తి మనకు ఉంది, కానీ ప్రభుత్వ బడుల భవిష్యత్తును మార్చలేమా, ఆ శక్తి సామర్థ్యాలు మనకు లేవా అన్న అంశం మీద మీకు ఈ వీడియో పెడుతున్నాను. మిత్రులారా, ఒకసారి ఉద్యోగం రాకముందు అంటే నాడు నేడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు అప్పులు చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు పడి హేళనలు పడి ఉద్యోగం సాధించాం, టాప్లో ఉన్నాం. ఎంతోమంది లక్షల మంది నెట్ వేస్తూ ఈరోజు ఉద్యోగం సాధించాం. అంటే ఎక్కువ మేధస్సు కలిగిన వారుగా, మరి ఆ మేధస్సుని ఖచ్చితంగా మన పిల్లల కోసం, మన దగ్గర చదువుకున్నటువంటి, మన జీవితాన్ని ఇచ్చినటువంటి మన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడాను మన మేధస్సుని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ప్రతి ఉపాధ్యాయుడు కసితో కృషితో ఖచ్చితంగా పనిచేసి పిల్లల మనసు గెలుచుకొని సమయపాలన పాటిస్తానని, ఖచ్చితంగా పాఠ్యాంశాలు బోధిస్తానని, నోట్సులు అందిస్తానని, అలాగే ప్రాక్టీస్ చేయిస్తానని, అవసరమైతే ప్రయోగాలు చేయిస్తానని, ఫీల్డ్ ట్రిప్పులు చేయిస్తానని, అలాగే అనేక పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తానని, అలాగే దానికి సంసిద్ధతగా రెడీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వండి వాళ్ళ తల్లిదండ్రులకి. మన గ్రామాలు తిరిగినంత మాత్రాన, ఏవో నినాదాలు చేసినంత మాత్రాన పిల్లలు జాయిన్ అవ్వరు, పిల్లల తల్లిదండ్రులు అమాయకులు కాదు. ఆ పాఠశాలలో తెలుగు మాస్టర్ ఎలా బోధిస్తున్నారు, ఇంగ్లీష్ మాస్టర్ ఎలా బోధిస్తున్నారు, అలాగే హిందీ మాస్టర్ ఎలా బోధిస్తున్నారు, మ్యాథ్స్ మాస్టర్ ఎలా బోధిస్తున్నారు, సైన్స్ ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, సోషల్ టీచర్స్ ఎలా బోధిస్తున్నారు, ఫిజికల్ డైరెక్టర్స్ పీడీస్ ఎలా గేమ్స్ ఆడిపిస్తున్నారని అన్నీ చూస్తారు. గ్రౌండ్ చూస్తారు, అలాగే ఫెసిలిటీస్ చూస్తారు, లైబ్రరీలు చూస్తారు, ల్యాబులు చూస్తారు, నీ యొక్క కష్టాన్ని చూస్తారు. ఆ కష్టాన్ని చూస్తేనే ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాలని నమ్ముతారు. ఒక ఉపాధ్యాయుడు యొక్క కష్టం విలువ ఆ పాఠశాలకు వెళ్తే అర్థమవుతుంది. అటువంటి పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలకి ఆకర్షించేలా జరుగుతాయి. కాబట్టి మనం ముందుగా ఆ పిల్లల తల్లిదండ్రుల్ని, పిల్లల యొక్క మనసు గెలుచుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడు మీ పాఠశాల ఒక కార్పొరేట్ కాలేజ్ గాను, స్కూల్ గాను భావించి, నీ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు నీ పిల్లలని భావించి నువ్వు బోధన చేస్తే ఖచ్చితంగా ఏ పాఠశాలలో కూడాను విద్యార్థుల సంఖ్య తగ్గదు. దాని ఉదాహరణ మేము చెప్తున్నాం. 2017 నుంచి నేను పనిచేస్తున్నటువంటి పాఠశాలలో పాఠ్యాంశాల బోధనతో పాటు పాఠశాల ప్రవేశాల సంఖ్య పైన కూడా ప్రతి సంవత్సరం నిరంతరము మా ఉపాధ్యాయ సోదరులందరూ కలిసి పనిచేయడం వల్ల ఏ రోజు స్ట్రెంత్ తగ్గలేదు, పెరిగింది. గత 8 ఏళ్ళుగా కూడా కొంతమంది నైట్ విజిట్లు చేస్తూ ఒకవైపు పాఠ్యాంశాలు కష్టపడి చెబుతూ, అట్ ద సేమ్ టైం ప్రతి గ్రామాలకు వెళ్ళి ఆ పిల్లల తల్లిదండ్రుల మనసు కూడా గెలుచుకోవడంలో భాగంగా ఈరోజు మా పాఠశాల సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు, 460. ఈ సంవత్సరం కూడాను మేము వెళ్ళిపోతున్నా కానీ మేము మా ప్రయత్నం చేసే వెళ్తాం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని చూసే పిల్లలు జాయిన్ అవుతారు, మన కష్టాన్ని చూసే జాయిన్ అవుతారు, మనం ప్రేమించే మనసును చూసే జాయిన్ అవుతారు. సో చేస్తే నమ్మరు, అబద్ధాలు ఆడితే నమ్మరు, మోసం చేస్తే నమ్మరు. నీ యొక్క రికార్డు ప్రతి పేరెంట్కి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది. పలానా టీచర్ కష్టపడతారు, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళిపోదామన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాంటి టీచర్గా మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లల మనసు గెలుచుకోవాలంటే కష్టపడి పని చేయాలా, చదువు చెప్పాలా, ప్రాక్టీస్ చేయించాలా, అనేకమైన ఫీల్డ్ ట్రిప్పులు చేయించగలగాల, ల్యాబులు చేయించాలా, ఆటలు పాటల కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేసే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతి పిల్లాడు కూడా, ప్రైవేట్ స్కూల్లో కాలేజీ ఏముంది, ఒక గ్రౌండ్ ఉంటుంది, ఒక పీడీ సార్ ఉంటారా, సబ్జెక్ట్ కూడా టీచర్, కనీసం క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండరు. కానీ ఎక్కువ కష్టపడుతున్నారు. ఎక్కువ కష్టపడేలా ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తాయి. మనలో వచ్చేప్పుడు కొంతమంది మాత్రమే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ కొంతమంది హార్డ్ వర్క్ వల్లే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి, ఎక్కడా తగ్గడం లేదు. మనం ప్రచారం చేయాల్సింది ప్రభుత్వ పథకాల కోసమో మధ్యాహ్న భోజన కోసమో కాదు. అవి కొంత భాగం, యూనిఫాము, బుక్స్ ఇవన్నీ కామన్. కానీ
ఇన్నాళ్ళలాగా పేరెంటు అమాయకుడు కాదు, పిల్లలు కూడా అమాయకులు కాదు, ఏం చెప్పుతున్నారనే చూస్తున్నారు. ఎన్ఎంఎస్పై దృష్టి పెట్టండి, పాలిటెక్నికల్పై దృష్టి పెట్టండి, ఏపీఆర్టీస్పై దృష్టి పెట్టండి, అనేక ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్పై దృష్టి పెట్టండి. సివిల్ సర్వీస్ ఎలా చదవాలా, డాక్టర్ అయితే ఎలా చేయాలి, ఇంజనీరింగ్ అవన్నీ 6th క్లాస్ నుంచి అలవాటు చేయండి వాళ్ళకి. రేపు భవిష్యత్తులో ఆడు ఎంచుకునే రంగం పైన ఒక అవగాహన కల్పించిన అనేక కార్యక్రమాలు చేపట్టండి. ఆటలు ఆడుకుంటే ఆటలు ఎందుకు, చదువుకోవాలని అది కరెక్ట్ కాదు. ఆటలు అవసరం. ఈరోజు ఆడేవాళ్ళు కోట్లు గడిస్తున్నారు, కోహ్లీ లాంటి వాళ్ళు. పాడేవాళ్ళు ఎంతో లక్షల కోట్లు గడిస్తున్నారు, సినిమా యాక్టర్స్. అంటే విద్య అనేది వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే. అది డాక్టర్ అవుతాడా, యాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా తర్వాత విషయం. కానీ ముందుగా మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకి పిల్లలని ఆకర్షించడానికి ఒకటే సూత్రం, మనం కష్టపడ్డాం, విలువైనటువంటి సబ్జెక్టును వాళ్ళు అందిస్తే మనల్ని గౌరవిస్తారు, మన పాఠశాలను గౌరవిస్తారు. తనతో పాటు మరో కొంతమందిని పాఠశాల జాయిన్ అయ్యేలా చేస్తారు. నువ్వు పాఠాలే చెప్పకపోతే నీ మాట నువ్వు ఎంత మంచివాడువైనా మాయ మాటలకు ఎవరు నమ్మి పాఠశాలకు రారు. ప్రభుత్వాలను మార్చే శక్తి మనకు ఉంది. ఆ విషయం ప్రభుత్వాలకి తెలుసు, ఉపాధ్యాయులకి తెలుసు, సామాన్య ప్రజలకి తెలుసు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య మనకు తగ్గుతుంది, పెరగడం లేదు. ఆ శక్తి మనకు లేదా? ఎందుకు లేదు? ఉంది, మనకే ఎక్కువ కెపాసిటీ ఉంది. కాకపోతే మనం ఆసక్తి, అది ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. నీకన్నా తోపు ఎవడు, నీకన్నా మొనగాడెవడు, నీకన్నా మేధావి ఎవడు? ప్రపంచంలో మేధావి ఎవరైతే ఫస్ట్ టీచర్నే చూపిస్తారు. అలాంటి ఇది ఒక పెద్ద కష్టమా మనకి? కాబట్టి అందరము కష్టపడతాం. సోషల్ మీడియా అనేది గొప్ప వేదిక. ఈరోజు ప్రభుత్వ పాఠశాల పిల్లల వైపు ఆకర్షించడం నేను ఎక్కువ ఉపయోగిస్తుంటాను. స్కూల్లో జరిగే క్రియేటివ్ ఏ కార్యక్రమం, ఏ సబ్జెక్ట్ అయినా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది గొప్పల కోసం కాదు. ఈరోజు ఏ కార్పొరేట్ నారాయణ, శ్రీ చైతన్య వంటి కాలేజీలు ఏం చేస్తాను? రూపాయి కార్యక్రమాన్ని 100 రూపాయలుగా చూపించట్లే. దాన్ని చూసి మనం ఆకర్షితులు అవ్వట్లేదా? ఇదే పని మనం చేస్తే అది షో ఎలాగవుతుంది? అది అంకిత భావం. నా స్కూలు, నా పాఠశాల స్ట్రెంత్ పెంచడం నా ధర్మం, కష్టపడడం నా ధర్మం, పిల్లలకు మంచి సబ్జెక్ట్ ఇవ్వడం నా ధర్మం. అలా చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలను ఆపేది ఎవడు? ఈరోజు ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విద్యార్థులకు సుమారు నెలకు 10,000 రూపాయలు చొప్పున కొన్ని పాఠశాలలు. ఎన్నో మౌలిక వసతులు ఇంతకుముందు లేవు. ఈరోజు ప్యానల్ బోర్డులతో సహా అద్భుతమైన మౌలిక వసతులు, దేనికి లోటు లేదు. భోజనం కానీ, మిడ్ డే మీల్స్, వాటర్ కానీ, గ్రౌండ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, టేబుల్స్ కానీ, కుర్చీలు కానీ, పుస్తకాలు కానీ, ఇవన్నీ మంచి ఆరోగ్యకరమైనటువంటి రాగి జావతో సహా ఇవన్నీ 50% మాత్రం. మిగతా 50% ఒక టీచర్ మీద నమ్మకం మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చేస్తాయి. ఆ ప్రభుత్వ పాఠశాలకు రావాలంటే ముందుకు హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేయడానికి ముందు నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగించడానికి పేరెంట్స్తో మాట్లాడదాం, పిల్లలతో మాట్లాడదాం, హామీ ఇవ్వండి. నేను పలానా విషయం నేను మీకు కష్టపడకుండా మీకు మంచి మార్కులు తెచ్చడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వండి. ఆ హామీతో పిల్లలు ఖచ్చితంగా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత హామీని మర్చిపోవద్దు. ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్కి మించి నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీకంటే ముందు నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.